ఎందుకు వచ్చా రాజకీయాల్లో కండి? నేను రాజకీయాల్లో మీకోసం రాలా, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చి, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చి. జరిగినది ఎప్పుడు 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. నేను చేస్తానని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతాను. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు, నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవిటిదాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డి దాన్నే. మరి ఎందుకు మీరు న్యాయం చేయలేకపోతున్నారని అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దె ఎక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితుల లాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే పారిపోతున్నారు ఎందుకు?